విశాఖ ఋషికొండ బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అరవింద్ అనే బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు. రాజీవ్ అనే యువకుడిని లైఫ్ గార్డ్స్ కాపాడారు. రాజీవ్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉదయం బీచ్లో వీళ్ళిద్దరూ స్నానానికి వెళ్లారు. వీటితో పాటు ఇంకో నలుగురు, మొత్తం 6 యువకులు. నలుగురు బయట ఉండగా స్నానానికి దిగారు రాజీవ్ అండ్ అరవింద్. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, చెప్పండి, నిజంగా విషాదం. ఇద్దరిలో ఒకరు మృతి చెందారు, మరొకరు హాస్పిటల్లో ఉన్నారంటున్నారు. ఎలా ఉంది అతని పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, ఉదయం సముద్ర స్నానం చేసేందుకు ఋషికొండ బీచ్ కు 6 విద్యార్థులు వచ్చారు. అయితే 4 బయట ఉన్నారు. రాజీవ్, అరవింద్ అనే వీళ్ళిద్దరూ కూడా సముద్ర స్నానం చేస్తున్నటువంటి సందర్భంలోనే అలల దాటికి, కెరటాల ఉధృతికి ఇద్దరు కూడా గల్లంతయ్యారు. అయితే అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ గమనించి వెంటనే రాజీవ్ ను రక్షించారు. అయితే దురదృష్టవశాత్తు అరవింద్ మృతి చెందడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి తోటి స్నేహితులు కూడా తీవ్రమైనటువంటి విషాదంలో మునిగిపోయారు. ఎందుకంటే కళ్ళెదిటే మిత్రుడిని కోల్పోయామనే బాధతో ఉన్నారు. అయితే శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సముద్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అదే తరుణంలో కొంతమంది విద్యార్థులు కావచ్చు, లేకపోతే విశాఖ నగర వాసులు కూడా సముద్ర స్నానాలకు దిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భంలోనే విశాఖ ఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు పోలీసులతో పాటు యంత్రాంగం కూడా సూచిస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా తాజాగా ఋషికొండలో బీటెక్ విద్యార్థి అరవింద్ చనిపోవడం అనేది అత్యంత విషాదకరమైనటువంటి ఘటనగా భావించాల్సి ఉంటుంది. స్నానానికి వచ్చినటువంటి మిత్రుల్లో ఒక మిత్రుడిని కోల్పోయామని చెప్పి వారంతా కూడా విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి తోటి స్నేహితులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. ఋషికొండకు కొద్దిసేపటి క్రితమే అరవింద్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రాజీవ్ ను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స కూడా అందిస్తున్నారు. హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. హరి, ఆల్ రైట్ అనిల్.